2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. 2026 తులా రాశి వారికి ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ సంవత్సరం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ గ్రహాల కలయిక వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు తులారాశి మీద? తప్పకుండా అండి. తులారాశి వాళ్ళకి మనం చూస్తే ఈ 2026వ సంవత్సరంలో గొప్పదైనటువంటి శుభవార్తలు, శుభయోగాలు, తర్వాత మంచి సక్సెస్ అనేటువంటిది అన్ని రకాలుగా కనబడుతోంది అని చెప్పొచ్చు అండి. కొంచెం టెక్నికల్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు లెక్క కాబట్టి 2026వ సంవత్సరంలో గురుగ్రహ సంచారాన్ని మనం మొదట్లో గమనిస్తే కనుక తులారాశి వాళ్ళకి గురుడు 9, 10, 11 స్థానాలైనటువంటి మిథున, కర్కాటక, సింహరాశుల్లో సంచారం చేయబోతున్నారండి సంవత్సరం అంతా కూడా. అయితే జనవరి 1వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురుడు తులారాశి వాళ్ళకి 9వ స్థానమైన మిథున రాశిలో ఉంటారు. తదుపరి జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా ఈ దశమ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. అక్టోబర్ 31 తర్వాత డిసెంబర్ ఎండ్ వరకు కూడా లాభస్థానమైన సింహరాశిలో ఉంటారండి. సో మొట్టమొదటి 6 months అయినటువంటి ఈ భాగ్యస్థానంలో మిథున రాశిలో ఉన్నప్పుడు గురుడికి 4 దృష్టులు ఉంటాయమ్మా. 1, 5, 7, 9 అండి. ఈ 4 దృష్టులు మనం గమనించి ముందుకు వెళ్తే కనుక ధనలాభము అనేటువంటిది విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. గురుడు తులారాశి వాళ్ళకి 3rd and 6th లార్డ్ అండి. 3rd and 6th లార్డ్ కాబట్టి శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, కష్టములన్నింటినీ కూడా ఈజీగా దాటడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి అండి. ఎందుకు అంటే 7వ స్థానం అయినటువంటి దాని మీద దృష్టి పడుతుంది కాబట్టి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది. దాన ధర్మాలు చేసేటువంటి యోగం చాలా బాగుంటుంది. పుణ్య కార్యక్రమాలు అనేటువంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్నింగ్స్ అనేటువంటివి చాలా బాగుంటాయండి. మంచి మనీ అనేటువంటిది చూస్తారు. సంతానం విషయంలో శుభవార్త అనేటువంటి యోగం కనబడుతుంది. ఈ 6 నెలల్లో ఖచ్చితంగా వివాహ యోగము అనేటువంటిది కనబడుతోంది. ఇదే కాకుండా నూతన ఉద్యోగ అవకాశాలు, ఏదైనా కొత్తగా స్టార్టప్ కంపెనీస్ ఏదైనా పెట్టినట్లయితే దాంట్లో కూడా మంచి రాణింపు అనేటువంటిది, గుర్తింపు అనేటువంటిది, సక్సెస్ అనేటువంటిది చూడడం కానీ, ఆర్ లక్ ఫ్యాక్టర్ చాలా బాగా కలిసి రావడం కానీ, గురుబలం పెరగడం వల్ల చాలా బాగుంటుందండి. మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకునేటువంటి యోగం కూడా గురుడు వల్లే పడుతుంది అని చెప్పొచ్చు. అయితే మేజర్లీ అక్టోబర్ 31వ తారీఖు వరకు మనం చూస్తే కనుక గురు అనేటువంటి ఆయన దశమ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. దశమంలో గురుడు ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటారో ఈయనకు ఉండేటువంటి 4 దృష్టిలు మనం గమనిస్తే మొట్టమొదటి దృష్టి 2వ స్థానం అవుతుందండి. సో 2వ స్థానం ఎప్పుడైతే అవుతుందో ఈ ఆర్థికంగా ఇబ్బందులు అనేటువంటివి చూడడం కానీ, మళ్ళీ ఈ టైంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయమ్మా. కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారండి. మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారు. కుటుంబంలో ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా అవ్వడం వల్ల కెరీర్లో కూడా, అంటే కుటుంబానికి కెరీర్కి కూడా చాలా ఇంటర్లింక్ అనేటువంటిది ఉండడం. సో ఈ కెరీర్లో ఎప్పుడైతే డౌన్ఫాల్ చూస్తారో కుటుంబ సమస్యలు అనేటువంటి విపరీతంగా స్టార్ట్ అవ్వడం, చిన్న అవప్పులు, అవమానాలు, సో మాట పట్టింపులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇదే కాకుండా వృత్తిలో ఆందోళన, రుణ భయము అని శాస్త్రం చెబుతోందమ్మా. సో ఆ జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో గురుబలము అనేటువంటిది సామాన్యంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో తెలివితేటలతోనూ సమయస్ఫూర్తితోనూ నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమయంలో గోసేవ అనేటువంటిది ఎక్కువగా చేయడం వల్ల గురుబలము అనేటువంటిది పెరిగే అవకాశాలు చాలా బాగుంటాయండి. నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు మనం చూస్తే కనుక గురువు అనేటువంటి ఆయన లాభస్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేయడం వల్ల విపరీతంగా ధనలాభాలు ఆ టైంలో చూసే అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. మళ్ళీ వస్తులాభాలు కానీ, వస్త్రలాభాలు కానీ, ఆభరణ యోగాలు కానీ, శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ, వివాహ సంతాన సౌఖ్యము అని శాస్త్రం చెబుతోంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూడడం కానీ, మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ 31 తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ మధ్యలో గురుబలము అనేటువంటిది పెరగడం వల్ల చాలా బాగుంటుందండి. సో ఓవరాల్గా ఈ గురువు అనేటువంటి ఆయన సంవత్సర కాలంలో మనం అనలైజ్ చేస్తే సంవత్సరానికి, అంటే 8 నెలలు వీళ్ళకి ఈ సంవత్సరంలో అద్భుతంగా యోగిస్తున్నారండి. అంటే తులారాశి వాళ్ళు మీరు ఏ ప్రయత్నం చేసినా 2026 అనేటువంటిది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు అండి. ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ కూడా చాలా బాగుంటుంది. వృత్తిలోనూ, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంతాన విషయంలో, శుభకార్యాల విషయంలో ఒక ఎదుగుదల, ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది 2026 మీకు అందజేయబోతోంది అని చెప్పొచ్చు. ఇక శనిని మనం గమనిస్తే శని సంవత్సర కాలం అంతా కూడా 6వ స్థానమైనటువంటి మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు.
దీని మూలకంగా మంచి ఆరోగ్యము అనేటువంటిది ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొద్దిగా శత్రు భయము అనేటువంటిది కనబడుతూ ఉంటుందండి. కాకపోతే విదేశీ యోగానికి సంబంధించినవన్నీ కూడా చాలా బాగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చమ్మా. అయితే మేజర్లీ రాహు కేతులు అనేటువంటి 2 గ్రహాలని మనం గమనిస్తే ఈ రాహు కేతులు 2 కూడా అంతగా అనుకూలంగా లేరండి. సో ఎందుకంటే రాహు అనేటువంటి ఆయన పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, నడవడిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సంతానం విషయంలో సంతానం కలిగిన తర్వాత వాళ్ళ యొక్క బాగోగుల విషయంలో రాహు అనేటువంటి ఆయన కాస్త ఇబ్బంది, డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి కలగజేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆ ప్రాబ్లం ఎవరికైనా కనబడుతూ ఉంటే రాహుకి అధిపతి దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం అనేటువంటిది తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది. ఇకపోతే నవంబర్ 25వ తారీఖు తర్వాత నుంచి కేతు చాలా బాగా అనుకూలిస్తారండి వీళ్ళకి. సో 2026వ సంవత్సరంలో ఆఖరి నెల ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే వృత్తిలో గ్రోత్ అనేటువంటిది, స్టేబిలిటీ అనేటువంటిది కనబడుతుందండి. అంటే ఏ వృత్తిలో నేను ఇంకా కంప్లీట్గా దీంట్లోనే ఉండిపోవాలి, పర్మనెంట్ సెటిల్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అంటే దశమంలో కేతు వచ్చిన తర్వాత కలుగుతుంది. సో ఈ 2026 ఆఖరి నెలలో వీళ్ళకి వృత్తిలో చాలా గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. సో తర్వాత రవి అనేటువంటి ప్లానెట్ని మనం గమనిస్తే కనుక ఈ రవి అనుకూలించడం వల్ల 2026లో తులారాశి వాళ్ళకి ఏ నెలలు బాగా రాజయోగాన్ని కలగజేస్తుంటాయి, అదృష్ట నెలలుగా ఉంటాయి అనేటువంటిది మనం చూస్తే కనుక మొట్టమొదటిగా మార్చి 17వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 17వ తారీఖు దాకా 6వ స్థానంలో రవి సంచారం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం ఒకటి, శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం ఒకటి జరిగే అవకాశాలు చాలా బాగున్నాయండి. జూలై 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా వృత్తి ఉద్యోగాల్లో లాభాలు అనేటువంటివి, వ్యాపార విషయంలో విజయాలు చూసేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయమ్మా. మళ్ళా తిరిగి డిసెంబర్ మాసం అంతా కూడా 3వ స్థానంలో రవి నడుస్తుంటారు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెంచుకోవడం కానీ, జీవితంలో నేను చేస్తాను, చేయగలను అనేటువంటి ఒక పొటెన్షియల్ వీళ్ళకి కలగజేయడం కానీ, ఒక రియలైజేషన్ పాయింట్ రావడం కానీ, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం కానీ అన్నీ కూడా 2026 డిసెంబర్ మాసంలో చాలా బాగా కనబడుతూ ఉన్నాయండి. ఓవరాల్ గా ఎలా ఉంటుంది ఉమా గారు ఈ సంవత్సరం మొత్తం వీరికి? ఓవరాల్ గా తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చమ్మా. గురుడు చాలా వరకు యోగిస్తున్నారు, శని బాగున్నారు, రాహు కేతుల్లో రాహు బాలేనప్పటికీ కూడా ఆఖరిలో కేతు బాగున్నారు, రవి అనుకూలించేటువంటి మాసాలు చాలా బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి విద్య, ఆరోగ్యము, వృత్తి, సంపాదన అన్నీ కూడా పెరుగుతాయండి. వీళ్ళకి ఎక్కడా కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే లేవు, అన్నీ కూడా పెరుగుతాయి. బలమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టండి, మనోధైర్యంతోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి, చాలా తొందరగా మంచి శుభ ఫలితాలు లైఫ్లో మీరు చూస్తారు. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.